Christ is the one who dead and is alive again. యేసు ప్రభువారు మృతుడయ్యాడు, కానీ ఆయన మృతులలో లేడు. యేసయ్య మృతుడయ్యాడు, కానీ ఆయన మృతులలో లేడు. మరి ఎక్కడున్నాడు? ఆయన సజీవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్తారా? చెప్పండి, ఆయన ఏమై ఉన్నాడు? అపోస్తలుడైనటువంటి పేతురు అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే, మీరు యేసు ప్రభు వారిని సిలువ వేశారు, ఆయనను సమాధి చేశారు, మీరు ఆ సమాధి చుట్టూ గట్టి సంఖ్యలతో బంధించారు, రోమా సైనికులను పెట్టారు. ఇక యేసు ప్రభు వారు తిరిగి రావడం అసంభవము అని మీరు అనుకున్నారు. కానీ పేతురు గారు ఏం చెప్పాడంటే, మరణము ఆయనను బంధించుట అసాధ్యము. హల్లెలూయా. చెప్పండి, మరణము ఆయనను బంధించుట బంధించగలిగిందా? 3 రోజులు మరణము విర్రవీగింది. ఇక యేసు ప్రభువారు అయిపోయాడు, ఇక నా పెత్తనమే నడవబోతుంది. యేసు ప్రభువారు మృతుడైపోయాడు, ఇప్పుడు ఆయన కంటే నేనే అతీతమైన వాడిని. యేసు ప్రభువారు మృతుల లోకంలోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆయన మీద కూడా నేనే సుపీరియర్ ని అని మరణము అనుకుంది. కానీ అసలు యేసు ప్రభువారు మరణించడానికి గల కారణం ఏమిటంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, మరణము యొక్క బలము గలవారిని నిరతుడిగా చేయటానికి ఆయన మరణములో పాలివాడాయను. మరణం యొక్క బలము యేసు మరణించక మునుపు ఎవరికి ఉందంటే, చెప్పండి ఎవరికి ఉంది? అపవాది అయిన సాతానుడికి ఉంది. వాడి బలమును విరగగొట్టడానికి, మన పాప శిక్షను విరగగొట్టడానికి, మన జీవితములో నిత్య జీవమును అనుగ్రహించటానికి యేసు ప్రభువారు సిలువ మరణమును గుండా ఆయన వెళ్ళాడు. కానీ మరణము ఆయనని బంధించి ఉంచలేకపోయింది. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నీ దేవుడు ఎవరంటే, మరణమును గెలిచిన వీరుడు. ఆయన జయశీలుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మృతుడయ్యాడు. అందరూ మృతుడు అనండి. మృతుడు అనే అనుభవము గుండా యేసు ప్రభువారు వెళ్ళారు కదా. ఇది మనుషులు మెచ్చనిది, మనుషులు నచ్చనిది. చనిపోవడం ఎంతమందికి ఇష్టమండి? ఎవరికైనా ఇష్టమా? కానీ పరలోకం వెళ్ళడం అందరికి ఇష్టం. మరి పరలోకం ఎప్పుడు వెళ్తాం? చనిపోతేనే కదా. కానీ చనిపోవడం అంటే ఇంకొంచెం ఆశ ఉంటది. మన జీవం మీద, జీవం మీద, లోకం మీద ఇంకా కొద్దిగా ఆశ ఉంటది. ఇప్పుడు యేసు ప్రభువారు మృతుడయ్యాడు. ఈ మృతుడు అనే అనుభవం ఆయన మనవలే. ఆయన చనిపోలేదు. రోగగ్రస్తుడిగానో, యాక్సిడెంట్ లోనో, లేకపోతే అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ తోనో ఆయన చనిపోలేదు. ఆయన మన కొరకు ఎంతో హేయమైన, జుగుప్సకరమైన, అత్యంత హీనమైన సిలువ మరణాన్ని ఆయన ధరించాడు, లేకపోతే ఆయన హత్తుకున్నాడు. ఇక అర్థమవుతుంది కదా. అంతటి దీన స్థితిలోనికి, హేయమైన స్థితిలోనికి యేసు ప్రభువారు వెళ్ళాడు. కానీ ఎందుకు వెళ్ళాడంటే, మనలను నరకము నుండి తప్పించడానికి, మనలని మరణము నుండి విడిపించడానికి, మనలను నిత్య రక్షణలో, నిత్య జీవపు వారసుడిగా చేయడానికి యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడు? మరణపు అనుభవంలోనికి వెళ్ళాడు. అయితే మరణము ఆయన మీద అధికారం చలాయించిందా? చెప్పాలి మీరందరూ. యేసు ప్రభువారు మృతులలో నుండి తిరిగి లేచాడు. స్తోత్రం కలుగునుగాక. వచనాన్ని చదువుదామా? రోమపత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ చెప్పిన మాట 9వ వచనం చదువుదామా? చదవమా? మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. ఈ కారణం కొరకు యేసయ్య చనిపోయాడు. ఆయన ఎందుకు మరణించాడంటే, మరణించిన యేసు ప్రభువారు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఆయన రుజువు చేశాడు. ఎలా రుజువు చేశాడు? పునరుత్థానము ద్వారా. అందరూ పునరుత్థానం అనండి. యేసయ్య ఏమయ్యాడు? పునరుత్థానుడయ్యాడు. మరణము ఓడిపోయింది, మరణపు ముళ్ళు విరిగిపోయింది, శత్రువు యొక్క పన్నాగము లయమైపోయింది, వాడి ప్రయత్నములు వీగిపోయాయి. ఇక మరణమునకు ఆయన మీద ఏమి లేదు? ప్రభుత్వము లేదు. సో ఇప్పుడు యేసు ఎలా అయితే మరణించి పునరుత్థానుడు
పునరుత్థానుడయ్యాడో ఈ శరీరములలో, క్షయమైన ఈ శరీరములలో మనము కూడా మరణించి అక్షయమైన శరీరములతో, మహిమైశ్వర్యము కలిగిన శరీరములతో మనమును పునరుత్థానము చెందనై ఉన్నాము. అంటే నిన్ను జీవింప చేయటానికి యేసయ్య మరణములోనికి వెళ్ళి ఆయన పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానము చెందిన వారిలో ఆయన ప్రప్రథముడు. ఆయన తరువాత విశ్వసించిన మనమందరము కూడా పునరుత్థాన అనుభవంలోనికి వెళ్ళబోతున్నాము. స్తోత్రం కలుగును గాక. అసలు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాడండి స్మరణ సంఘానికి? డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోతే అయిపో కదా. నేనే మొదటి వాడనన్నాడు, నేనే కడపటి వాడు. నేను మృతుడనయ్యాను కానీ నేను బ్రతికాను, నేను పునరుత్థానుడను. ఎందుకు ప్రభువా అంటే నెక్స్ట్ వర్సెస్ లో మనకు అర్థమవుతుంది ఈ విషయాలు యేసయ్య చెప్పడానికి గల కారణం. 9వ వచనం.